2 లాంటి సినిమా తీసి హిట్లు కొడితే బ్లాస్ట్ హిట్ కొడతారు, ఇటు డ్రాగన్ లాంటి సినిమా రిలీజ్ చేసి కూడా హిట్లు కొడుతున్నారు. సో అంటే ఒక మెటీరియల్ ఉన్న సినిమాని ఒక ఆడియన్స్కి ఇది టచ్ అవుతుంది అనుకున్న సినిమాలని అది పిచ్ చేయడంలో ఎక్కడ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ చాలా ఉంటాయి, బట్ కంటిన్యూస్గా హిట్స్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే ఈ సినిమా వరకు అండి, ప్రదీప్ గారి సినిమా వరకు లవ్ టుడే నాకు చాలా చాలా బాగా నచ్చిన సినిమా. అలాగే ఏజిఎస్ వాళ్ళు మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, వాళ్ళ జడ్జిమెంట్ గురించి ఐడియా ఉంది. అండ్ అగైన్ దే ఆర్ డూయింగ్ విత్ ప్రదీప్ గారు. సో డెఫినెట్గా ఈ సినిమా ఓన్లీ జస్ట్ క్యాల్కులేటివ్ థింగ్స్, దిస్ సినిమా వోంట్ గో రాంగ్ అనే జస్ట్ ఆ గట్ ఫీలింగ్ అండి. అండ్ వీ హ్యావ్ సీన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రదీప్ గారు. ఇంకా డెఫినెట్గా ఇది పని అవుతుందిరా అని అనిపించి అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఇక రిజల్ట్ కూడా మీరు చూశారు. వాళ్ళు మనం గెస్ట్ చేసినట్టే సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. శశి గారు, సార్ రవి గారు, శశి గారు యాక్చువల్లీ అంటే పుష్ప 2కి 1875 crores కొట్టారు. అంటే నెక్స్ట్ మీరు డ్రాగన్ చేయబోతున్నారు, ఇంకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ ఉంటాయి కదా, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు. డెఫినెట్గా అండి అది వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్, ఇండియన్ స్క్రీన్లో చూడండి, వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది. ఇక దాని లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. అది దాంట్లో అయితే ప్రతి మచ్ ష్యూర్, పిచ్చ కాన్ఫిడెంట్. అది ఎంత చేస్తుందో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్దగా చేస్తుంది. అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా ప్లాన్? అంటే ఏమనుకున్నాము అంటే డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి, షూర్గా. శశి గారు, ప్రదీప్ గారి సినిమా అండ్ తెలుగులో ఒక ఈవెంట్ కూడా చేశారు మీరు. అండ్ డే 1 కొంచెం మంచి నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, బట్ డే 1 నెంబర్ కొంచెం మిస్ అయింది. సెకండ్ డే నుంచి బాగా పికప్ అయింది. సో మీ అనాలిసిస్ డే 1 కొంచెం తగ్గడానికి అండ్ ఫైనల్ రన్ ఎంత వచ్చింది తెలుగులో? సార్ ఇంకా ఫైనల్ కాలేదు సార్, ఇంకా వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పటివరకు ఎంత వచ్చింది సార్? ఇప్పటికి ఆల్మోస్ట్ వీ క్రాస్డ్ క్లోజ్లీ 15 crores ప్లస్ క్రాస్ చేసాం. సో ఇంకా లాంగ్ వే టు గో అండి. బట్ ఫస్ట్ డే మార్నింగ్ షో చూడగానే వీఆర్ వెరీ మచ్ క్లియర్ అండి. సో ఇక్కడ బోత్ ద స్టేట్స్ ఇప్పటికి, బట్ ఫస్ట్ షో చూడగానే వీఆర్ వెరీ క్లియర్ అండి. సో దిస్ ఫిల్మ్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ దిస్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాంగ్ రన్ ఇన్ తెలుగు. So that is what we felt. So finally what we felt, it is right today, because rose ki word of mouth మీద బాగా ఆడియన్స్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు. సో ఐ వెంట్ సో మెనీ ప్రాపర్టీస్ వెన్ షో ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద రియాక్షన్ ఆఫ్ ద ఆడియన్స్. ప్రతి దగ్గర పోతే యునానిమస్గా, సో ఆల్మోస్ట్ 100% హౌస్ఫుల్ అయితే అందరూ 100% ఆడియన్స్ నుంచి రియాక్షన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా.